హలో, ఎలా ఉన్నారు అందరూ? ఎంత బాగున్నానంటే ఈరోజు కొంచెం స్పెషల్ గా మామూలుగా అయితే టమాటా పప్పు, దోసకాయ పప్పు అలా చేస్తుంటాం కదండి. ఈరోజు కొంచెం స్పెషల్ గా ఉండేటట్టు బెండకాయతో పప్పు చేసానండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కందిపప్పు బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన దాంట్లో పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, అలాగే బెండకాయ పప్పు అన్నాను కదండి, దానికి పట్టినటువంటి బెండకాయ ముక్కలండి వేసి దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి పప్పు గుత్తితో ఎంపుకోవాలండి. అంటే మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెప్పలు, జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా డీప్ ఫ్రై, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత 2 ఎండుమిర్చి రెబ్బలు వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలని అంటామండి. అలా బ్రౌన్ కలర్ లో కొంచెం వచ్చిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేయండి, ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మనం వెనక్కి పెట్టుకున్నటువంటి బెండకాయ పప్పు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, నేను వెరైటీగా తయారు చేసినటువంటి బెండకాయ పప్పు అయితే రెడీ అయింది. ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నారు, అయినా బాగుందని అన్నారు. నేనైతే సాటిస్ఫై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా టేస్టీగా చాలా బాగుంది. రెడీ అయిన అమ్మకనే మా వాళ్ళు అయితే వేసుకొని ఫస్ట్ టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అలాగే దీంట్లో కాంబినేషన్ కి గుత్తి వంకాయ ఫ్రై అయితే బాగుంటుందని దాన్ని కూడా ప్రిపేర్ చేశారండి. గుత్తి వంకాయ చూస్తుంటేనే చాలా బాగుంది కదా. పప్పు, గుత్తి వంకాయలోని మసాలా 2 కలిపితే ఇంకా టేస్టీగా ఉందండి. మా వాళ్ళైతే సాటిస్ఫై. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.